భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 470 రకాల వెరైటీ వంటకాలతో యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. మహాకుంభమేళాకు భారీగా తరలి వచ్చిన నాగసాధువులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్. వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం. కర్నూలు జిల్లాలో కళ్ళు తెరిచిన పార్వతీదేవి, బారులు తీరిన భక్తజనం. రాజమండ్రిలో కరెంటు ఛార్జీలు పెంచడంపై భోగిమంటలో బిల్లులు దగ్ధం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ వర్ధనపేట నియోజకవర్గం 14వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో గత కొద్ది రోజుల క్రితం బీహార్కు చెందిన వ్యక్తి స్నాచింగ్ జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు, రిమాండ్ చేసి జైలుకు తరలించారు. ఆ భయాందోళన మరవక ముందే మరో సంఘటన జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్, డీఎస్పీ, ఏఎస్పీ, సీఐలు, ఎస్ఐలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లేటప్పుడు బంగారం, తగిన వస్తువులు జాగ్రత్తగా పాటించాలని ముందు చెప్తూనే వస్తున్నారు. వారి మాటలు నమ్మకపోవడం దీనికి నిదర్శనం. వివరాలు ఇలా ఉన్నాయి. ముసలమ్మ కుంట ఫేజ్ 2లో దొంగల హల్చల్ జరిగింది. 3 ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఒకరి ఇంట్లో నగదు 40,000, 30 తులాల వెండి పట్టీలు, 4 తులాల బంగారం పైన దోచుకొని, అలాగే ఇంకొకరి ఇంట్లో 6,000 నగదు రూపాయలు దొంగలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియనుంది. ఇటీ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్ఐ రాజు ఉదయం 4 గంటల నుండి పోలీస్ సిబ్బందితో విచారణ చేపట్టారు. ఇప్పుడు ఎవరు కొట్టారు? కొంచెం గట్టి ఇది బట్టి గుద్దిన కొత్తది దీనికి ఏమి ముందస్తుగా పోలీసులు ఇచ్చేస్తే కూడా మనం జాగ్రత్తలు అనేది పాటించాలి. మనం ఆల్రెడీ ఎప్పుడు పోతాను పాటించండి అన్న మా పండుగ వెళ్ళి చదువుతా కొంచెం సొమ్మైన ఏదైనా ఉన్నంత దగ్గర పెట్టుకోండి తీసుకొని మనం చెప్తాను. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారికి విన్నవించుకుంటున్నది ఏమనగా, మా కాలనీలో ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 గత కొన్ని రోజులుగా ఇక్కడ దొంగతనాలు బాగా జరుగుతున్నవి. సీసీ కెమెరాలను పెట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాళ నీ సంగతి చెప్పు, నీ పరిస్థితి ఏమైంది? నా గోల్డ్ అంతా పోయింది. నా గోల్డ్ అండ్ సిల్వర్, క్యాష్ వేములవాడ పోయినాం మేము ఇంట్లో పెట్టి. వచ్చేసరికి అదంతా మాయమైపోయింది. ఎంత సుమారు 4 తులాల గోల్డ్, 30 తులాల వెండి, 40,000 క్యాష్. ఏం పేరు అమ్మ నీ పేరు? మద్దూరి వినోద. అక్క ఏంటి మరి పరిస్థితి ఏంటి ఇక్కడ? అన్న ఈ పరిస్థితి ఏంటంటే, మనం దాదాపు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాను కానీ ఇక కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ పెట్టకనే ఇట్లా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడన్నా శ్రద్ధ చేసి పట్టించుకొని కాలనీని కొంచెం ముందుకు తీసుకురండి. అందరు మంచిగా భయపడకుండా బతకటట్టు చూడండి. సీసీ కెమెరాలు కావాలి మాకు. ప్రాణ భయాలు కూడా ఉన్నాయి. దొంగల వల్ల భాషాబాయ్ మాట్లాడు, ఏంటి పరిస్థితి? నమస్తే, నేను మీ వరంగల్ భాషాబాయ్. మా వర్ధన్నపేట ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మా నాగరాజన్న గారికి
అలాగే మా నగర కమిషనర్ గారికి దయచేసి పోలీస్ సిబ్బంది కూడా మాకు గత నుంచి చెప్పుకుంటేనే వస్తుంది, జాగ్రత్త, ఎటన్నా పోయినా బంగారం జాగ్రత్త, ఎక్కడ ఉన్నా బంగారం జాగ్రత్త అని పోలీస్ సిబ్బంది చెప్తూనే ఉన్నారు. అనుకోకుండా మా ఏరియా నుంచి వెళ్ళి ఎమ్లవాడ పోయినందుకు ఈరోజు 4 ఇండ్లల్లో ధ్వంసం చేసిళ్ళు, దొంగతనాలు అయినాయి. మాకు పెట్రోలింగ్ జీబు అలాగే మా నాగరాజన్న గారు ఆయన పండు నుంచి వెళ్ళి దయచేసి చెప్తున్న అన్నగారు మీకు దండం పెడతాం, మా ఆడోళ్ళ తరపున, మా ఇందిరమ్మ కాలనీ తరపున కొంచెం మాకు ఈ యొక్క సిబ్బందిని పెట్టి అలాగే రోజు పెట్రోలింగ్ జీబు సిసి కెమెరాలు మీ పండు నుంచి పెట్టి మీరు అది చేసుకోవాలి. ఈడ మేము పెట్టుకుంటాం కానీ మాకు అలాంటి స్తోమత లేదు, ఎందుకంటే చేసుకుంటే బతికే వాళ్ళం, రొక్కాడితే ఎక్కడ సమస్యలతో బతుకుతున్నాం. మీరు మాత్రం కొంత పరిగణనలో తీసుకొని దయచేసి కార్పొరేటర్ గారు కానీ, మా ఇంతియాజ్ గారు కానీ, డివిజన్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కానీ, రాష్ట్ర కోఆర్డినేటర్ పాడప మహేష్ గారు కానీ దయచేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పగానే ఎమ్మడే మా దగ్గరకు వచ్చిళ్ళు. పాపం 4 గంటల రాత్రి నుంచి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ. కానీ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని రోజు పెట్రోలింగ్ జీపు పోయిన వారు చాలా ఆందోళనగా పాపం బాధపడుతున్నారు. పండుగ లేదు, ఏం లేదు, మాకు ఇక్కడ పండుగ సందర్భం ఏర్పడతలేదు. ఇక్కడ ఒక మనిషిని చంపితే కదా ఉన్నట్టుంది. 4 ఇళ్లలో ఏకదాటిగా వాళ్ళు చేసినటువంటి దానికి మీ అందరికీ మీరు దండం పెట్టి చెప్పేది ఒకటే, నాగరాజన్న గారు అండ్ సిపి మన అంబటి కిషోర్ జా గారికి, మా ఏసీపీ గారికి, మా సిఐ గారికి, మా ఎస్ఐ గారికి రోజు పెట్రోలింగ్ జీప్ అనేది మాకు ఖచ్చితంగా తిరగాలని మనం చెప్తున్నాం, మా ఆడోళ్ళ తరఫున, మా కాలనీ తరఫున. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకుల మరి లక్ష్మీ నరసింహారావును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వంతో పోరాడుతున్న పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించి తమ నిరసనను తెలపకుండా సంక్రాంతి పండుగని కూడా చూడకుండా ఉదయం 6 గంటలకే తమ ఇళ్లలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసుల వైఖరిని ఖండించిన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు కౌశిక్ రెడ్డి అరెస్టు అమానుషమని నిరసన తెలుపకుండా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. ప్రజాస్వామ్యంలో పద్ధతిలో తాను తన గలం విప్పినందుకు తన మీద కక్ష సాధింపు చర్యగా ఇదొకటే కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొంటున్నాడని ఒక అక్కస్తోటి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్కి మొత్తము బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మమ్మల పొద్దున్నే సంక్రాంతి పండగ అని చూడకుండా పొద్దున్నే తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల ఈ విధంగా పెట్టడం ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే కేసీఆర్ గారు ఏ విధంగానైతే తన పథకాలని వీటన్నిటినీ ప్రజలు ఈరోజు దాన్ని ఆమోదం ముద్ర వేసి మళ్ళీ తనే కావాలని కోరుకుంటున్నందుకు రేవంత్ రెడ్డి గారు నిరాశతోటి ఈ కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్యాడర్ని హింస పెడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నవంబర్ దీపావళి అప్పుడు రావాల్సిన రైతు భరోసా సంక్రాంతి వచ్చినా రాకపోయి మొన్నటి వరకు ఇగో ఇస్తామని సంక్రాంతి పక్క అని చప్పుడే లేదు. తర్వాత ఉగాది అంటారేమో రైతు భరోసా గోవింద, తులం బంగారం గోవింద, రుణమాఫీ గోవింద, 4000 పింఛన్ గోవింద, మహాలక్ష్మి 2500 రూపాయలు గోవింద, 6 గ్యారెంటీలు గోవింద, కాంగ్రెస్ పార్టీ గోవింద, రేవంత్ రెడ్డి గోవింద అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముగ్రాకే గ్రామస్తులు 6 గ్యారెంటీలను నమ్మి మోసపోయామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 2 సీజన్లు ఎగ్గొట్టాడని, రుణమాఫీ కాలేదని, 6 గ్యారెంటీలు బోగస్ అయ్యాయని అన్నారు. రైతు భరోసా రాక పండుగ చేసుకునేది ఎట్లా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. ఒక తులం బంగారం ఇస్తా అని హామీ ఇచ్చాడైతే అందరు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ముఖ్యమంత్రి అయిండు సారు. అయితే ఒక్క హామీ కూడా సరిగ్గా ఇస్తలేడు. మాకు రైతు బంధు కూడా సరిగ్గా ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పటిదాకా 2 సార్లు వచ్చేది. మేము పండుగలు ఎట్లా చేసుకోవాలా, రైతులు ఎట్లా బతకాలా, రైతులకు రబ్బీ పంటలకు సరిపోయేది. మాకు ఇంకా సీజన్ కు కూడా ఏం పనికి రాలే. ఇప్పటిదాకా రైతు బంధు ఒకసారి కూడా వేయలేదు. ఇంత మోసం చేస్తాడని తెలియలే కదా ప్రభుత్వం
తెలియలే, అందుకోసం ఓట్లు వేసి గెలిచిండు. అయితే ఇంత మోసం చేయొద్దు కదా, అందుకోసం మేము ఇవాళ సంక్రాంతి పండుగ కూడా ఎట్లా చేసుకోవాలి, అందుకోసము కాంగ్రెస్ పార్టీనే ఈ రేవంత్ రెడ్డి గోవిందా అని మేము అన్ని హామీలు 6 హామీలు ఇచ్చిండు, దానికి గోవిందా గోవిందా అని ఈ రోజు మేము నిరసన చేస్తున్నాము. ఇక్కడ ముక్రాకి గ్రామంలో నిరసన చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గర 1 సంవత్సరం అయిపోయింది, కానీ ఇప్పటిదాకా ఏ 6 గ్యారంటీలు ఒక్కటి సుగా సరిగ్గా నెరవేరలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత ఇబ్బంది పడుతున్నామంటే చాలా కష్టంగా వ్యవహరిస్తున్నాడు. రైతు భరోసా చేయలే, రైతు రుణమాఫీ సరిగ్గా చేయలే, ఆడోళ్లకు 4,000 పెన్షన్ ఇస్తాను కానీ ఇప్పటిదాకా ఇంకా ఇయ్యలే. సన్నం బియ్యం డిసెంబర్ 1 నుంచి ఇస్తా అన్నాడు కానీ ఇంకా ఇయ్యలేదు. ఇప్పుడు ఉగాది అయినాక ఇస్తా అంటున్నాడు. ఏం గవర్నమెంట్ ఏమో ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అసలు ముఖ్యమంత్రికి సరిపోయే వ్యక్తే కాదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చాలా ఇబ్బందిగా నడుస్తున్నది. అసలు 4,000 కాదు, 10,000 కాదు, 12,000 కానీ, తులం బంగారం కానీ ఎంత హామీలు ఇచ్చి ఒకటి సుగా ఇప్పటిదాకా సరిగ్గా నెరవేరలి. ప్రభుత్వం చూస్తే చాలా ఇష్టంగా గోవిందగా అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అంటే గోవిందగా నడుస్తున్నది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హనుమండ్ల ఝాన్సీరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవరూపుల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని, రాజా రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని పోటీలలో పాల్గొన్న 247 మంది మహిళలకు ప్లేట్లు, పిల్లలకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు. ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు షీల్డ్, పారితోషికాన్ని అందజేశారు. మహిళలందరూ ఒకచోట కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, కొడకండ్ల ఎంఎస్సీ చైర్మన్ నల్ల అండాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వడకుండ్ల తార, మండల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బుక్కే సర్జన్ కడపోయిన గణేష్, మహ్మద్ రసూల్, జిల్లా నాయకుడు కాసారపు ధర్మారెడ్డి, యూత్ అధ్యక్షుడు పులికిల్ల వెంకన్న, భువనగిరి యాకస్వామి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు కొంగరి ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పల ఉప్పాలయ్య, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ సిబ్బందికి నిజంగా హృదయపూర్వక వాతావరణం అంతా ఇక్కడనే కనిపిస్తుంది. ఎక్కడ మహిళలు ఉంటే అక్కడనే పండుగ. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది పోటీలు ఈ రంగోలీ పోటీలు అనేది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలందరూ బయటకు వచ్చి వాళ్ళ ప్రతిభను చూపిస్తారని. అన్ని ముగ్గులు బాగుంటాయి కానీ అందులో ఏదో మూడికి ఇవ్వాలి కాబట్టి ఆ రకంగా ప్రైజెస్ మనం ఇస్తాం. కానీ అన్ని ముగ్గులు బాగున్నాయి. దీన్ని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎవరికి వచ్చినా వేరే వాళ్ళందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి. అసలు ఫస్ట్ మీరు బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, అంతే కదా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మీరు నేర్పిస్తున్నారు. అంటే పండగ ఎట్లుంటారు, సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు వేసుకుంటారు, గొబ్బమ్మలు పెట్టుకుంటారు, పండగ వాతావరణం ఎట్లుంటుంది అన్నది చూపిస్తున్నారు. ఎందుకంటే రాను రాను చాలా మందికి మన సంస్కృతి తెలియకుండా పోతుంది. కానీ అవన్నీ పోకుండా కాపాడడానికి ఇట్లాంటివి మనం చేసుకుంటే రాబోయే తరాల వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు. మరి రంగోలీ కాంపిటీషన్ పెట్టినందుకు హనుమాన్ల చారిటబుల్ ట్రస్ట్ ఝాన్సీరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. స్టార్ట్ చేసి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ట గుండ్లవాగు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టిన కారు, పలువురికి గాయాలు, క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమంటున్న స్థానికులు.
కరీంనగర్ జిల్లా కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ ప్రజలు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటున్నా. రేపు హైదరాబాద్లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డు వస్తున్నాయి, అర్థం చేసుకోగలరని అన్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా, ఈ డ్రామాకి డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి, మరియు ముఖ్యంగా 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కోర్టు దాంట్లో కండిషన్ ఉంది, కరీంనగర్ టౌన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా, మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. 470 రకాల వెరైటీ వంటకాలు. యానంలో కొత్త అల్లుడికి బాహుబలి విందు. గోదావరిలో మాటలకే కాదు, ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాకు మించిన వారే లేరంటే అతిశయోక్తి లేదు. ఇక ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. కేంద్రపాలిత ప్రాంతం యానం వర్తక సంఘం గౌరవాధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా సుమారు 470 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు, కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిపోయాడు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని, శాకాహారంలో ఇన్ని రకాలు ఉంటాయని అన్నాడు.
యూపీ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అట్టహాసంగా సాగుతుంది. ఇవాళ తెల్లవారుజామున నాగసాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగసాధువులు ఎప్పటికీ నగ్నంగానే ఉంటారు. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకొని కనిపిస్తారు. దీనివల్ల వారికి చలి, వేడి అనిపించదు. సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్. కానీ పందుల పందాలు చూశారా? తాడపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయలు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు. తిరుపతి చంద్రగిరిలో సినిమాకు విచ్చేసిన సినీ హీరో నారా రోహిత్, చంద్రగిరి ఎస్వి థియేటర్లో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాక్ మహారాజ్ సినిమాను వీక్షించిన నారా రోహిత్ సినిమా థియేటర్ వద్ద రవినాయుడు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, అభిమానులు. డాక్ మహారాజా సినిమా విశేష ప్రేక్షక ఆదరణ లభిస్తుందని అన్న సినీ హీరో నారా రోహిత్ ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గోస్బాషా, విజయసారథి, ప్రసాద్ నాయుడు, మొరవపల్లి గిరి, టీడీపీ ట్రెజరీ హరి తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.